పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ రిటైర్డ్ అయిన ఒక ఉద్యోగి తన తల్లిదండ్రుల ద్వారా సంక్రమించినటువంటి వారసత్వ భూమిని ఇతరులు అన్యాక్రాంతానికి గురి చేసి ఇబ్బంది పెడుతున్న విషయమై ఉన్నతాధికారులకు కానీ పోలీసులకు కానీ చెప్పినప్పటికీ ఇంతవరకు తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ తనకు న్యాయం చేయాలని మీడియాను ఆశ్రయించిన వ్యక్తి యొక్క ఉదంతం వారి మాటల్లోనే విందాం. నేను లింగంపల్లి అంజయ్య, కరీంనగర్ జిల్లా వాసుని. నేను గత 35 సంవత్సరంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేస్తూ 2013 రోజున పదవీ విరమణ పొందినాను. మా నాన్నగారి నుండి మా అమ్మగారికి సంక్రమించిన తర్వాత మళ్ళీ నేను రిజిస్ట్రేషన్ గిఫ్ట్ డీడ్ పొంది మున్సిపల్ పర్మిషన్ కొరకు అప్లై చేయగా నేను ప్రతి సంవత్సరం 7/4/2005 నుండి ఇప్పటి వరకు మార్చి 3, 2024 వరకు VLT ట్యాక్స్ కూడా కడుతున్నాను. అట్టి భూమిలో పక్కపంటి ఉన్న దాసరి బుచ్చిమల్లారెడ్డి అక్రమంగా దౌర్జన్యంగా దొంగ డాక్యుమెంట్లు సృష్టించి నాకు ఉండబడిన భూమిలో 3 రిజిస్ట్రేషన్లు చేసాడు. ఒకటి 96లో, ఒకటి 98లో, ఒకటి 2005లో. ఈ 3ని క్లబ్ కలిపి అతడు 13/2/2006 రోజున మున్సిపల్ పర్మిషన్ కొరకు అప్లై చేయగా అతనికి 5 రోజుల లెక్క, కేవలం 5 రోజులనే అతనికి పర్మిషన్ ఇచ్చి నాకు ఇంతవరకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. ఒక మున్సిపల్ అధికారులు నేను నా ఫైల్ గురించి అడిగితే వాళ్ళు నీ ఫైలు లేదని అనగా నేను సమాచార హక్కు చట్టము రాష్ట్ర కమిషనర్ గారి దగ్గర ఆర్జీ చేసుకొనగా అతడు స్పందించి వెంటనే అతన్ని వాళ్ళందరినీ పిలిపించి మున్సిపల్ అధికారులను పిలిపించి 15 రోజులలో ఇతని యొక్క ఇష్యూను సాల్వ్ చేయాలని ఆదేశించినారు. మరియు పోలీస్ కంప్లైంట్ కూడా చేయమని కమిషనర్ గారికి ఆదేశాలు జారీ చేసినారు. అట్టి జారీ చేసిన 5 ఆదేశాలు కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. ప్లస్ కలెక్టర్ గారికి, మంత్రి గారికి, మున్సిపల్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ గారికి, ప్రతి ఆఫీసర్కు కలిసినా కూడా ఇంత న్యాయం జరగలేదు. వెంటనే ఇప్పుడు నా భూమిలో వేసిన ఒకటి ఫోర్క్ బిర్యానీ పాయింట్, ఒకటి బొంగుల దుకాణము మరియు కాంపౌండ్ వాళ్ళు వెంటనే మున్సిపల్ అధికారులు అయితే కూలగొట్టించి నాకు తిరిగి మళ్ళీ పర్మిషన్ న్యాయం చేసి నా కుటుంబాన్ని ఆదుకోగలరని మీ పత్రిక ద్వారా అతనికి 25 గుంటల జీపీఏ చేశారు. ఆ జీపీఏ చేసిన అతనికి మన కొత్తకొండ రాజయ్య, కొత్తకొండ కొమరయ్య, ఏ డాక్యుమెంట్స్ ప్రకారం జీపీఏ చేసిరని మీరు క్వశ్చన్ చేయలేదా? జీపీఏ వాళ్ళు తెలియదు, ఇక వాళ్ళది ఎట్లా చేసారో తెలియదు. వాళ్ళకి ఎలాంటి రికార్డు కానీ, ఎంఆర్ఓ రికార్డు కానీ, మున్సిపల్ రికార్డు కానీ లేని వాళ్ళే మొత్తం అది చేసారు 25 గుంటలు.